హలో వెల్కమ్ టు తేజ సురేష్ ఛానల్. ఈరోజు పొలంలో ఫెన్సింగ్కి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఎలా వేసుకున్నాం అనే విషయాన్ని చెప్తున్నాను. అందుకోసం మొదటిగా మనం ఫెన్సింగ్ పోల్ నుంచి 1 ఫీట్ ముందరికి 1/2 ఇంచ్ హైట్కి మట్టిని ఫిల్ చేసుకోవాలి. ప్రతి పోల్ దగ్గర మట్టి తీసి 5 kgs ఆవు ఎరువు వేయాలి. మట్టి ఎరువు బాగా మిక్స్ చేయాలండి. డ్రిప్ని అరేంజ్ చేసి తగినంత తడి చేసుకోవాలి. మేమైతే ఈ మొక్కల్ని అనంతపూర్ నుంచి తెప్పించాము. రెడ్ అండ్ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. ప్రతి పోల్ దగ్గర 4 ఇంచెస్ గ్యాప్ పెట్టి 3 సైడ్స్ 3 మొక్కల్ని నాటాము. ప్రతి వారానికి ఒకసారి 1/2 అవర్ నీళ్ళు పట్టాలి. ఈ ప్రాసెస్ 3 months కంటిన్యూ చేయాలి. ఎక్కువ నీళ్లు పడితే మొక్కలు కుళ్ళిపోతాయి. మేము ఈ మొక్కల్ని ఫస్ట్ ఒక 200 నాటాము. ఇది ఎలా పండించాలి అని ప్రాసెస్ అంతా కనుక్కున్న తర్వాత ఒక 2 acresలో నాటాలని ప్లాన్. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది స్టార్టింగ్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. మళ్ళీ మనకు మెయింటెనెన్స్ బట్టి పంటను వస్తుందండి. మేమైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉన్న పోల్స్ దగ్గరే ఫస్ట్ నేర్చుకోవడం కోసం మొక్క పెరిగే కొద్దికి వెయిట్ పెరుగుతుంది కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రతి పోల్ దగ్గర ఒక కమ్మి అనేది వెల్డింగ్ పట్టించాము. చూస్తున్నారు కదా అలా. ఆఫ్టర్ 6th month మొక్కలకి కలుపు తీసి ప్రతి మొక్కకి 10 grams DAP 10 grams యూరియా వేసి నీళ్లు పట్టాము. మొక్కకు 6 నెలలు నిండిన తర్వాత క్లైమేట్కి తగినట్టు డ్రిప్ సిస్టంలో నీళ్లు వదలాలి. చూడండి మొక్కలు ఎంత పెద్దగా వచ్చాయో. ఈ మధ్యలో నీళ్లు ఎక్కువ అయినప్పుడు ఎల్లో ఇష్క తెగుళ్ళు వస్తుంది. అప్పుడు దానికి తగినట్టు మందులు వాడాము. నీళ్లు తగ్గించి ప్రాపర్గా చూసుకోవాలి. లాస్ట్ ఇయర్ అయితే మనకు kg 220 180 దగ్గర యావరేజ్గా ఉన్నింది. ఈ ఇయర్ పంట ఎక్కువ రావడం వలన ఆల్మోస్ట్ 100 అలా వచ్చేసింది రేటు. మనకు 12 to 14 months మధ్యలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. 30 to 40 days మధ్య లోపల ఫ్రూట్ హార్వెస్టింగ్కి వస్తుంది. కలర్ పింక్ కలర్ తిరిగినప్పుడు ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మొక్కలను అయితే స్టార్టింగ్ నుంచి మా ఆయనే టేక్ కేర్ తీసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తినడానికైతే ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇలా మేము డ్రాగన్ ఫ్రూట్ని పండించాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.